వికారాబాద్ అనంతగిరి ఆలయానికి ఎట్లా చేరుకోవాలని చాలా మంది అయితే కామెంట్లు అడుగుతా ఉంది. అయితే వికారాబాద్ బస్ స్టాండ్, ఈ బస్ స్టాండ్ నుంచి 6 కిలోమీటర్ల దూరం అయితే ఉంటది ఆలయం. ఇక్కడ నుంచి వచ్చిన మొదటైతే ఈ బస్ స్టాండ్ అయితే చేరుకోవాలి. బస్ స్టాండ్ నుంచి తాండూర్ కు వెళ్లేటువంటి బస్సులు అయితే ఉంటాయి. ఆ బస్ అయితే ఎక్కి మనం బయలుదేరాలి. వికారాబాద్ నుంచి తాండూర్ వెళ్లే రూట్ లోనే మనకు అనంతగిరి ఆలయం అయితే తగులుతుంది. వికారాబాద్ నుంచి ఆలయానికి వెళ్లే రూట్ అయితే మస్తు మంచిగా ఉంటది దోస్తులు. వెళ్లే రూట్ల లోపల పచ్చపచ్చని చెట్లు, పచ్చపచ్చని కొండలు అయితే మస్తు అయితే ఉంటాయి. వాతావరణంలో కార్ని కొద్దిసేపు ఆపి మనం ప్రశాంతంగా సేదైతే తీరాలి. అక్కడ నుంచి టెంపుల్ కు బయలుదేరితే టెంపుల్ అయితే ఎంట్రీ అయితే ఈ విధంగా ఉంటది. ఇదే ఆలయానికి ముఖద్వారము. అక్కడ కనిపిస్తున్నాయి చూడు, అక్కడైతే పార్కింగ్ చేసి ఈ రూట్ లో అయితే మనం లోపలికి అయితే రావాలి. ఇక్కడైతే కొబ్బరికాయ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోవాలి. లోపల చూడాల్సినటువంటి ప్రదేశాలు కూడా చాలా అయితే ఉన్నాయి. ఈ ఆలయంలో మొత్తానికి అయితే ప్రశాంతతకైతే కరువే లేదు. ఇక్కడ నుంచి వస్తుందో గానీ సువాసన అయితే మరి విపరీతంగా అయితే వస్తా ఉన్నది. వర్షాకాలంలో గనక మీరు వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతిని అయితే మస్తు ఆస్వాదించవచ్చు. గర్భగుడి లోపలికి ఎంట్రీ, దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని అయితే వెళ్ళిపోవచ్చు. మరో ఇన్ఫర్మేటివ్ వీడియో తోటి మేము ముందుంటే దోస్తులు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు.